షాప్ ఫోటో కొట్టు. ఎక్కడ నేను బిర్యానీ పనిద్దామా? ఫ్రెండ్స్ మేమైతే అఖిల్ బట్టలు తీసుకోవడానికి వచ్చినాం బాలాజీ నగర్. బట్టలు తీసుకున్నాం, బిర్యానీ తీసుకున్నాం, వెళ్తున్నాం. అఖిల్ ఈరోజే వచ్చిండు. అఖిల్ కోసం ఇదంతా షాపింగ్. చూడండి మేమైతే రోడ్లో పోతా ఉన్నాం. ఏం చేస్తాడా? మేమైతే షాపింగ్ అయిపోయింది, ఇంటికి పోతాము. చూసినా నిద్రపోతున్నావా? నువ్వు పైన ఏమేసుకున్నా? ఇదంతా ఎట్లా వచ్చినావా? మంచిగా నచ్చింది కదా. ఏంటి అది? అయిపోయింది, చికెన్ అయిపోయింది. ఇవన్నీ ఫ్రెండ్స్ పెద్ద అపార్ట్మెంట్స్. బాలాజీ నగర్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అపార్ట్మెంట్స్ ఇవి. వచ్చి కొంచెం లైట్లు లేవు, చీకటి చీకటి ఉంది. ఎంత బాగున్నాయి. మేమైతే ఎన్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. దారిలో ఉన్నాం మేము. ఈరోజు అయితే ఉగాది శుభాకాంక్షలు మీకు అందరికీ. వీడియోస్ వస్తున్న వాళ్ళందరికీ మా వీడియోస్ ఇలాగనే చూడండి. ఇంకా అఖిల్ అయితే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేయండు. అందు గురించి అని మేమైతే షాపింగ్ చేసినాం. ఇదండి వచ్చి యాప్రాల్ రూట్ అండి. బాలాజీ నగర్ యాప్రాల్ పోయే రూటు. ఇది వచ్చి మిలిటరీ ఏరియా, మిలిటరీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం మనం. దగ్గరికి ఇదంతా ఒకప్పుడు బాగా అడవిలాగా చెట్లు ఉండేదండి. ఇప్పుడైతే ఇలాగ తయారైంది. చాలా బాగుంది. ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్, అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ పడినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కౌకు దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది గుడి అండి. ఈ పక్కన వచ్చి కొత్తగా హోటల్స్, స్వీట్ షాప్. ఇదంతా క్లారిటీగా రావట్లే. ఇక్కడి నుంచి మాకు నీళ్ళు వస్తాయి మా కాలనీలోకి.
ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చినాము. మా కుక్క చూడు మేము రాంగల్ ఎట్లా వచ్చింది. మా అక్కలు చూసిన తాళం తీసేయండ్రు, ఇంట్లోకైతే పోయినరు. ఇప్పుడు వచ్చి అక్కీలకి బట్టలు తెచ్చినాయి చూపిస్తాం. చూడండి ఎట్లున్నాయో. తీకుటి అయ్యో ఈరోజే వచ్చిండండి. వచ్చి రాగానే నాకు బట్టలు కావాలి మమ్మీ, షాపింగ్ చేద్దాం అన్నాడు. సరే నన్ను షాపింగ్ చేసిన. మీకు లేటెస్ట్ మోడల్ అంట. 3 షర్ట్లు అండి, ఒక్కొక్కటి 350 రూపాయలు అంట. మూడు షార్ట్లు, ఎండాకాలం కదా మంచిగా ఫ్రీగా ఉంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం. అవి చూడండి ఎట్లున్నాయో. ఇట్లా ఓపెన్ చేయి, ఇట్లా పట్టుకొని చూపి. ఓ సూపర్ ఉంది. అది ఇవి పాప్కార్న్ ఏమంటారు కుట్టి, పాప్కార్న్ షర్ట్సా? పాప్కార్న్ షర్ట్ అంటండి. చూడండి ఎట్లున్నాయో. అవే ఇష్టమైనవి ఆయనకి. వాటిల్లోనే 2 తీసుకున్నాడు. అయ్యో ఇదొకటి బాగుంది. అన్నిటికీ 2 జోబులు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకో షర్ట్లకి. ఇది వచ్చే బ్లాక్ అయితే కాదు, బ్లూ. ఇదొక బ్లూ అండి, బాగుంది. ఇది కూడా బ్లాక్ కావాలనండి, బ్లాక్ వద్దని అది తీసుకున్నాం. ఏ షర్ట్ బాగుంటుంది అక్కీలకి కామెంట్స్ చేయండి, ఓకేనా? బిర్యానీ తెచ్చుకున్నాం మళ్ళీ. నాకు తెలిసిన వరకు అయితే ఇది బాగుంటుంది. బిర్యానీ కావాలని బిర్యానీ తెచ్చుకున్నాడు. సరే అన్నీ పెట్టేసుకైతే చూసిన సాపే ఇంకా. ఇద్దాం మా చూసిన ఆల్రెడీ రెడీ పెట్టుకుంది, బిర్యానీ తింటుందండి. ఇద్దో సునీత గారు వచ్చేసి ఏమంటారు అది సోర్వా గిన్నెలో పోతుంది. ఇప్పుడే మేము బయటకు వెళ్ళి వస్తా బిర్యానీ తెచ్చుకున్నామండి. బట్టలు తీసుకున్నాము, అఖిల్కి బట్టలు తీసుకున్నాము, వస్తా బిర్యానీ తీసుకొని వచ్చినాము. హాస్టల్ నుంచి వచ్చింది ఈరోజేనని చెప్పి అఖిల్ కోసమని స్పెషల్గా బిర్యానీ తెచ్చినాము. కానీ అఖిల్ తినడండి, అఖిల్ కొంచెమే తింటాడు. చికెన్ పీసెస్ మటన్ పీసెస్ ఏం తినడు, పెరిగేసుకొని తింటాడు కొంచెం లైట్గా. ఇదిగో ఈ సునీత గారు అన్నారు కదా, ఏమైతే మొత్తం తినేసిద్ది ఏదైనా కానీ. చెప్పు తింటాను చెప్పు. నేను ఒక్కదాన్నే అండి ఇంట్లో తినాలండి, అందరు తింటారు అని ఉపవాసం ఉంటారు ఇల్లు. మా చూసిన చూడండి, మా చూసిన చెప్పు, చూసిన తింటావా తినవా? నేను తింటే వీళ్ళందరూ కడుపు నిండిద్ది. తింటా ఇటు చూసి చెప్పు. తింటా ఫ్రెండ్స్. అట్లా మా అఖిల్ చెప్తారు చూడండి. అఖిల్ నువ్వు తింటావా తినవా? కొంచెమే తింటా. చికెన్ పీసెస్ తిన్నావు, కొంచెమే తింటే కడుపు నిండిద్దా. చూడండి ఫ్రెండ్స్, చెయ్యి అట్టట్టు పోతుంది అప్పుడే చూసినాకి. తిందామని ఇంకా తప్పని వచ్చి 2 ప్యాకెట్లు అండి. ఇది ఒక పీస్ అండి, ఒక పీస్ వచ్చింది ఒక ప్యాకెట్లో. ఇది ఒక పీస్, 2 పీసులు వచ్చినాయి. మేము ఇప్పుడు ఒక పీస్ అయితే మేము ముగ్గురము ఒక పీస్ ఉంచుకుంటాం. అఖిల్ తినడు, చూసినా నేనే. ఇదైతే మా సార్కి తీసి పెడుతున్నాం. చూడు పెద్ద పీస్ తెచ్చి పెట్టింది నా కోసమని. ఏదో ఒకటి తిను, పెద్దదో చిన్నదో. ఇది రైస్. కుట్టి నీకు ఎగ్ కర్రీ ఉంది, తెచ్చుకోపో. ఇవ్వండి ఫ్రెండ్స్, అఖిల్కి అయితే ఎగ్ ఇది ఇంట్లోది. ఎగ్ అయితే అఖిల్కి, చికెన్ పీస్ అయితే నాకు జ్యోత్స్నాకి, మా ఇంట్లోది పెరుగు. ఇది ఇవన్నీ ఇచ్చిన కదా, ఇవి తింటాము. మీరు కూడా రండి తిందాము, అందరం కలిసి మండిలా కూర్చొని తిందాము, ఓకేనా?
మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దే. ప్రతి ఒక్కరు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది చూస్తారు వీడియోస్ అయితే, ఎక్కడెక్కడి నుంచో కామెంట్స్ కూడా పెడతాండ్రు, కానీ సబ్స్క్రైబర్లే తక్కువ అయిపోయినరు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టుంది, బాగుందా చూసినా? నోటితో చెప్పు, ఇట్టట్టు కాదు. బాగుందన్నా లేకపోతే బాగలేదన్నా? బాగుంది. మంటలేదు? కొంచెం ఘాటుకుంది కానీ ఇట్నే ఉండాలి. బాగుంది. బాగుందా? ఉప్పు సూపర్, అన్నీ సూపర్ ఉన్నాయా? కుట్టి నువ్వు చెప్పమ్మా. సూపర్. అటు చెప్పాలి గట్టిగా.